శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. ఈరోజు సింగపూర్లో ఆనంద్ బాబు గారు గతంలో కూడా వారి ఇంటికి వచ్చాను. నేను వారి ఇంట్లో మళ్ళీ కొన్ని కొత్త పాయింట్స్ చెక్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఇక్కడ ఫండ్స్ రేజింగ్ అనే ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఈ ఫండ్స్ రేజింగ్ అసలు ఎర్త్ లో ఉందా, ఆర్టికల్స్ లో ఉందా, లేకపోతే బట్టల్లో ఉందా, ఎక్కడ ఉందా అనేది ఒకసారి మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ పోయి బ్రహ్మస్థానం నిల్చొని చూశాను. బ్రహ్మస్థానం నుంచి చూస్తుంటే ఇలా పక్కన జరిగితే ఇలా చూపిస్తుంది డైరెక్షన్. అది ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇగో ఈ ఏరియా వస్తుంది. సరే పిల్లో ఒకసారి తీయండి. ఇంకొంచెం ఇక్కడ ఎర్త్లో లేదండి, ఇది ఇక్కడ పిల్లోలో కనిపించింది. ఫండ్స్ రేజింగ్ ప్రాబ్లం, నెగిటివ్ ఎనర్జీ ఇలా ఉంటే మళ్ళీ అలా చూపిస్తుంది. సార్ మీరు ఇంటి వైపు వెళ్ళండి ఒకసారి. అటు వెళ్ళండి, మీరు ఇల్లు వచ్చి మీరు అక్కడే ఉండండి. సార్ అది పిల్లోని ఎటు తీసుకెళ్తే అటు అయిక నెగిటివ్ ఎనర్జీ దాంట్లో కాన్సన్ట్రేషన్ అనే ప్రాబ్లం తీసుకుంటారు. దీంట్లో ప్రాబ్లం ఉంది. ఈ పిల్లోని మనం ఇక్కడ వేస్తే 100% ప్రాబ్లం ఇక్కడ ఉందని చూపిస్తుంది. తర్వాత అసలు పిల్లోలో ఉందా, పిల్లో కవర్ లో ఉందా అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఒకటి చేస్తాం. ఫస్ట్ అది ఇది ఇప్పుడు ఇందులో నెగిటివ్ ఎనర్జీ లేదండి. ఫండ్స్ రేజింగ్ అనే ప్రాబ్లం దీంట్లో లేదు. ఇది ఇక్కడ వేస్తాను కవర్, దీంట్లో ఉంది. ఇప్పుడు కవరు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విసిరి వేసాను. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, అక్కడ చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి కొన్ని మనము చాలా సంవత్సరాలు వాడుతున్నటువంటి వాటిలో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఫండ్స్ రేజింగ్ అనే ప్రాబ్లం ఈ దీంట్లో వచ్చింది, ఈ పిల్లో కవర్ లో వచ్చింది. కాబట్టి ఎవరైనా ఇలాంటి సమస్యలు ఏవైతే మనం ఎక్కువగా సఫర్ అవుతున్నామో ఇలాంటి డిస్టర్బెన్స్ కూడా చెక్ చేసుకుని మనం వాడుకుంటే ఆ వస్తువుల్ని మనకి బాగుంటుందని చెప్పేసి గుర్తు చేస్తున్నాను.